మీనరాశి వారికి ఈ వారంలో వారి ఆలోచనలన్నీ కూడా అనుకూలంగా సక్రమంగా ఫలించే సూచనలు ఉన్నాయండి? చాలా బాగా ఉన్నాయి. అసలు మన ప్రయత్నం ఎంత ఉంటే అంత ఫలితం వస్తుంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో రవి బలము, దశమంలో చంద్రుడు, సప్తమంలో బృహస్పతి, ధనస్థానంలో శుక్రుడు, 6వ రాశిలో రాహువు. ధనస్థానంలో శుక్రుడు ఉండటం చాలా కలిసొచ్చే అంశం. అదృష్టవాక్కులు. ధనస్థానంలో దుష్టగ్రహం కనుకుంటే మనం ఒకటి మాట్లాడితే మరొకటి అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ శుక్రబలం ఉంటే మంచి జరిగే విధంగా ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి కాలం. అదృష్టవంతులు అవుతారు. మన ఆలోచనలను బట్టే యోగం ఉంటుంది. అర్హతను పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడూ అక్కడే కూర్చోవద్దు. క్రమక్రమంగా విజ్ఞానపరంగా అభివృద్ధి చెందితే విద్యార్హతలు పెరిగినాయి, ఆలోచన పెరిగింది, అధికార యోగము పెరుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. జ్ఞానపరంగా ఎంత వృద్ధి చెందితే అంత అభివృద్ధి లభిస్తుంది. మిత్రుల బలం పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు బాగా సిద్ధిస్తాయి. బంధువుల ఆదరణ బాగా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో త్వరగా లాభం చేకూరుతుంది. మంచి పనులు చేసి నలుగురికి ఆదర్శవంతులుగా నిలుస్తారు. కుటుంబంలోని వ్యక్తులకి మేలు కలుగుతుంది. దైవ బలం పెరుగుతుంది. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అధిక గ్రహాలు శుభంలో ఉన్నాయి కాబట్టి ఇష్టదేవతా నామాన్ని మనసులో స్మరిస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? బాబావారి సందర్శనం లేదా ఇష్టదేవతా సందర్శనం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4వ రాశిలో కుజగ్రహము కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి కందులు దానం